తులసి విష్ణు నిర్దోషి. తులసి గారు కాపాడేవారే గాని ఎవరికి కీడు కోరే మనిషి కాదు. దయచేసి ముందు నందిని గారిని అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, మా నందిని ఏ నేరం చేయలేదండి. ప్రూవ్ అయ్యాక మీరు ఏం చెప్పాలనుకున్నా ఈ అరెస్ట్ను ఆపలేదు సార్. అది సార్ జరిగింది. లాయర్ గారు, పూసగుచ్చినట్లు మీకు అన్ని విషయాలు చెప్పాను. అది జరిగింది. మరి మా నందిని తప్పేమైనా ఉన్నా, నేరం ఉన్నా అవేవీ నందిని చేయలేదని మీరు నిరూపించారు. చాలా పెద్ద రిస్క్లోనే ఇరుక్కున్నారు. నందిని గారు ఎవరితో అయితే క్రైమ్ చేయించిందో వాడే సాక్షిగా అప్రూవర్గా మారాడు కనుక నందినికి బెయిల్ రావటం కష్టం కూడా. కనీసం 4 ఏళ్లైనా శిక్ష పడుతుంది. ఎలాగైనా మీరు కాపాడతారని మీ దగ్గరికి వస్తే కోర్టు తీర్పిచ్చినట్టు నన్ను మీరెలా భయపడతారేంటి లాయర్ గారు? ఆధారాలు తారుమారు చేయడం మీకు తెలియనిదా? మహేంద్ర గారు, సివిల్స్ కేసులో అలా చేయటం 2-3 వాయిదాలకే కేసు మన వైపు తిరిగేలా చేయొచ్చు కానీ ఇలాంటి క్రైమ్ కేసు, అది కూడా ఆ తులసమ్మ సబ్మిట్ చేసిన ఆ ఆడియో టేపులు, వీడియో రికార్డులు ఇవన్నీ చూస్తుంటే నందిని గారిని సేవ్ చేయటం ఇంపాసిబుల్ అనిపిస్తోంది. సార్, మీ ఫీజు ఎంతైనా పర్వాలేదు, నేనిస్తాను. ఎలాగైనా మా నందినిని ఈ కేసులోంచి బయటపడేలా చూడండి. బయటపడేసే మార్గం ఒకటే ఉంది. అదేంటో చెప్పండి, అదే ఫాలో అవుతాం. ఎవరైతే ఈ కేసు పెట్టారో వాళ్ళని కలిసి వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగండి. వాళ్ళ కాంప్రమైజ్ అయితే తప్ప నందిని గారిని కాపాడలేదు. నేను వెళ్ళి ఆ తులసి కాళ్ళు పట్టుకోవడమా? వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. ఆపద సమయం వచ్చినప్పుడు కాస్త తగ్గాలి, అవమానాలు భరించాలి. మరో మార్గం లేదు, తప్పదు. నా ప్రయత్నం నేను కూడా చేస్తాను. నన్ను అడిగితే కాంప్రమైజ్ చేసుకోవడమే దీనికి చాలా మంచి పరిష్కారం. ఆలోచించండి. ఇలాంటి వాళ్ళ మధ్య జైలు జీవితం గడపాల్సి రావటం ఏంటి? చిచి, పొరపాటున ఇలాంటి కలొచ్చినా అసహించుకునే నేను నిజంగా ఇలాంటి రోజులు, ఇలాంటి రాత్రులు గడపాల్సి వస్తుంది. నాకు ఇలాంటి గతి పట్టించిన తులసిని ఏం చేసిన పాపం లేదు. కానీ అలాంటి తులసి గురించి ఆ రోజు ఆ బుడబుక్కుల వాడు ఎందుకు అలా వాగాడు? అదే నిజమా? నేనది నమ్మలా వద్దా? అంబ పలుకు జగదంబ పలుకు, కంచిలోని కామాక్షి పలుకు.
అయ్యా, మనసులో ఆలోచనలు, అమ్మ తలపులో అనుమానాలు, అది గదిగో ఆ సాంబయ్య ప్రేమతో అన్నీ చెబుతాను. మంచి చెప్తాను, జరగబోయే కీడు చెప్తాను. అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు. మంచి ఇంటి కీడేంటి? పొద్దున్నే ఈ గోలేంటి? గోల కాదే తల్లి, గడప గడప దాటే నా పాదాలు ఇయాల నీ గడప దగ్గర ఆగినై. అంటే ఇందులో ఏదో అర్థమున్నదని గ్రహించవే తల్లి. ఈ ఇంటి యజమానురాలివి నువ్వే కదా. ఎంతగానో ప్రేమించి లగ్గం చేసుకోవాలన్న నీ పుంజు నీకు దక్కకుండా పోయింది. పెనిమిటి కావలసిన నీ మనిషి కటకటాల పాలాయే, నీ బతుకు కష్టాల పాలాయే. అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. నీ మనసు నిప్పుల కొలిమి. నీ శత్రువును తగలబెట్టాలని చూస్తావు కానీ నీ సెగలు పగలు అన్నీ బూడిదిలో పోసిన పన్నీరవుతాయి. నీ ఇంటికొచ్చిపోతున్న నీ శత్రువు మహర్జాతకురాలు. అది మహర్జాతకురాలైతే నేనంతకంటే గొప్పదాన్ని అని నువ్వనుకుంటే సరిపోదే తల్లి. నీకు ఈ ఇంటికి చాలా అరిష్టం పొంచి ఉంది. ఆ అరిష్టం దూరం అవ్వాలన్నా, పెద్ద గండంలో నుంచి నిన్ను తప్పించాలన్నా ఆ జాతకురాలే నిన్ను కాపాడాలి. ఆ జాతకురాలే నీ పక్కన ఉండాలి. కావాలంటే మీ ఇద్దరి జాతకాలు జ్యోతిష్కుడికి చూపించి నా మాట నిజమో అబద్ధమో నిగ్గు తేల్చుకోవే తల్లి. అంబ పలుకు జగదంబ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు. శాస్త్రి గారు, జాతకాలు పరిశీలించి ఎలాంటి దోషాలున్నా మీరు కరెక్ట్గా చెప్తారని విన్నాను. కానీ మీరిప్పుడు దోషాలు చెప్పాల్సిన అవసరం లేదు. పొంతని చెప్తే చాలు. తులసి జాతకం, ఇది నా జాతకం. ఈ తులసి నాకు బంధువు కాదు, స్నేహితురాలు కాదు, బద్ధ శత్రువు. కానీ నా శత్రువుతో నేను కలిసి ఉంటే, స్నేహంగా ఉంటే నా జీవితం బాగుంటుందని మా ఇద్దరి జాతకాలు మీలాంటి పెద్ద మనుషులకు చూపించమని చెప్పాడు. అతను అన్న మాటలు నిజమా? నా శత్రువు ఎప్పుడు నా పక్కనే ఉంటే నా జీవితం బాగుంటుందా? అది చెప్పండి. నిజానికి ఇలాంటి శాస్త్రం కూడా ఉంటుందని మీ ద్వారానే నాకు తెలియాలి. పరిచయాలు లేకుండా దూరంగా ఉన్న వ్యక్తుల ప్రభావం పడదు, కానీ బంధుత్వం ఉన్నా, స్నేహం ఉన్నా, ఎప్పుడు కలుస్తున్నా ఒకరి మీద మరొకరి ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఒకరి జాతక ప్రభావం మరొక జాతకస్తుల మీద తప్పక ప్రభావం చూపిస్తుంది. నిజమా? అంటే ఆ బుడబుక్కల వాడు చెప్పింది నిజమే అన్నమాట. మరి నా శత్రువు వల్ల నా జీవితం బాగుండటం ఏంటో నాకు అర్థం కావటం లేదు. అదే పరిశీలిస్తున్నాను. ఉన్నది ఉన్నట్టు చెప్తానమ్మా. అలాగే శాస్త్రి గారు. మృత్యుంజయ రుద్ర
రుద్ర జ్వాలామయ రుద్ర లోక రుద్ర ఏకాదశ రుద్ర అగ్ని రుద్ర అధిభీషణ రుద్ర ప్రాణ రుద్ర పంచానర రుద్ర ప్రళయ రుద్ర ప్రస్థాపిత రుద్ర భరత రుద్ర బహునిగ్రహ రుద్ర విజయ రుద్ర విధ్వంసక రుద్ర అప్రశుభ్ర విభ్రాజిత రుద్ర విభ్రయోజ్వల ప్రాభవ రుద్ర సంభ్రమ ప్రభా విద్రుమ రుద్ర శుభ్రూ వీక్షణ బిభ్రత్ రుద్ర తల్లిదండ్రుల జాతకాలు పిల్లలకు, పిల్లల జాతకాలు తల్లిదండ్రుల మీద ప్రభావం చూపిస్తాయన్నట్టు మీ శత్రువు జాతకం మీ మీద ప్రభావం తప్పక చూపిస్తుంది. ఏంటి శాస్త్రి గారు మీరు అనేది? అవునమ్మా, కళ్ళు తెరుచుకున్నారు. ఈ తులసి అనే జాతకురాలు ఇది వరకు నిన్ను ప్రాణగండం నుంచి కాపాడింది. ఈ జాతకురాలే రేపు నీ భవిష్యత్తులో పెద్ద కష్టంలోంచి బయటపడేసేది కూడా ఈ జాతకురాలే. ఈ జాతకురాలు మీ పక్కన ఉంటే చాలు. నిజమా? అవునమ్మా, ఈ జాతకాలు పూర్తిగా పరిశీలించి చెప్తున్నాను. మీ శత్రువుతో మీరు ఎంత స్నేహంగా ఉంటే, ఎంత పక్కన ఉంటే అంత మంచిది. బుడబుక్కుల వాడు చెప్పిందే జ్యోతిష్కుడు కూడా చెప్పాడు. అంటే నా శత్రువు వల్లే నాకు మంచి జరుగుతుందా? అయితే ఆ వెంకట్ నుంచి నా ప్రాణాలు కాపాడింది కూడా అందుకేనా? అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఇలా కూడా ఉంటుందా? తులసి వల్ల నాకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో ఏమైనా జరగని, ఆ తులసిని మాత్రం నేనెప్పటికీ క్షమించను. కానిస్టేబుల్, ఇది తీసుకెళ్లి సిఐ గారి దగ్గర సంతకం పెట్టించు. ఓకే సార్. సార్ నమస్కారం అండి. నమస్తే, రండి కూర్చోండి మేడం. థ్యాంక్ యూ. ఏంటి తులసి గారు, డ్యూటీలో ఉండి మేం కూడా చేయని ప్రయత్నాలు మీరు చేసి మీ కొడుకును నిర్దోషిగా నిరూపించారు కదా, మళ్ళీ పోలీస్ స్టేషన్తో మీకు పనేముంది? మా అబ్బాయిని నిర్దోషిగా బయటకు తీసుకొచ్చినట్టే నందినిని కూడా బయటికి తీసుకురావాలనుకుంటున్నాను ఎస్ఐ గారు. ఆమె నేరం చేసిందని మీరే చెప్పి మీరే కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించి ఇప్పుడు మీరే బయటికి తీసుకురావాలనుకోవడం ఏంటండి? మాతో ఆడుకుంటున్నారా, లేదంటే ఇక్కడ మాకు కేసులు లేవనుకుంటున్నారా? ఎస్ఐ గారు, మీ టైం వేస్ట్ చేయాలన్నది నా ఉద్దేశం కాదండి. మరి నందిని నేరం చేసిందని మీరు నమ్మితే ఇప్పుడు కేసు ఎలా వెనక్కి తీసుకుంటారు? ఏ దోషిని అరెస్ట్ చేసినా వారిలో మానసిక పరివర్తన తీసుకురావడమే కోర్టు ఉద్దేశం, చట్టానికి అర్థం. సెక్షన్ 257 నిబంధన ప్రకారం సమన్లు జారీ చేయడానికి ముందు ఫిర్యాదుదారులు కంప్లైంట్ వెనక్కి తీసుకోవచ్చు, కాంప్రమైజ్ అవ్వచ్చు. నందినిలో మార్పు, మానసిక పరివర్తన వస్తుందనేసి నేను నమ్ముతున్నాను గనక కేసు కాంప్రమైజ్ అవుతున్నాను. తులసి గారు, చట్టాల గురించి మీరు మాట్లాడితే ఐపీసీ సెక్షన్లన్నీ మాట్లాడతారు. ఐపీసీ కాదేసే గారు, బిఎన్ఎస్ గా అది మార్చబడింది. భారతీయ న్యాయ సంహిత. ఓ, ఏదో అలవాట్లో చెప్పాను తులసి గారు. మీరు ఫార్మాలిటీస్ పూర్తి చేసి పేపర్ మీద సంతకం చేయండి. మెజిస్ట్రేట్ గారి దగ్గర మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం. చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు.
అలాగేనండి. ఓకే, Thank మేడం. you. పద. అదిగో వస్తున్నారు. మేడం నేను వెళ్తున్నాను. మా నందిని వచ్చేసావమ్మా, చాలా సంతోషం అమ్మా. నువ్వు లేని ఈ కొద్ది రోజులు మాకు అసలు మనశ్శాంతి లేకుండా పోయింది. నీకు శిక్ష పడుతుందేమోనని ఇంటిల్లిపాది మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? మమ్మల్ని ఆదరించి మాకు కొండంతగా అండగా ఉన్న నువ్వు ఇలాంటి నేరం మీద నువ్వు జైలుకు రావడమే మాకు అవమానం. మళ్ళీ ఇలాంటి సందర్భం రాకూడదని పొద్దున్నే గుడికి వెళ్ళి పూజ చేయించుకొని వచ్చానమ్మా. చాలా మంచి పని చేశారు మహేంద్ర గారు. దేవుళ్లను చాలా గొప్పగా పూజించడం, సాటి మనుషుల్ని ద్వేషించడం మీ కుటుంబానికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. నందిని నన్నెప్పుడు శత్రువు అనుకుంది, కానీ నేనెప్పుడు నందినిని శత్రువుగా చూడలేదు. తులసి గారు, తులసి గారా? అవును తులసి గారు, శిక్ష పడి జైల్లో మగ్గపోయే నా జీవితాన్ని మీరు కాపాడారు. మిమ్మల్ని చంపడానికి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళని ద్వేషించకుండా వాళ్ళలో మార్పునే కోరుకునే మహానుభావురాలు మీరు. సత్యం ధర్మం అంతరించిపోయి అధర్మం ఎక్కువైపోయి ఈ ప్రపంచం వినాశనం వైపు వెళ్తుంటే అప్పుడు మీలాంటి వాళ్ళు పుడతారంట. అలా పుట్టిన మహాత్మురాలే మీరు. ఇది మరీ ఎక్కువైంది. తులసి గారు, ఇది మీకు ఎక్కువ అనిపించొచ్చు, నాకు తక్కువే. నీటిలో పడ్డ చీమకు తామరకు ప్రాణభిక్ష పెడుతుంది. ఆ మేలు తామరాకుకు తెలీదు. ప్రాణాలతో బయటపడ్డ చీమ ఆ తామరాకుకు చాలా రుణపడి ఉంటుంది. అక్క, అంటే ఈ నందిని గారు చీమ, నువ్వు తామరాక? ఇస్తరాకులు కట్టేం కాదు. మనం ఈ నందిని ఎంత కాదనుకున్నా లక్ష్మికి వదిన కదా. ఆ కృతజ్ఞతతో కేసు వాపస్ తీసుకున్నాను. అవునక్క, అలా తీసుకున్నందుకే పోలీసులు మిమ్మల్ని అలాంటి మాటలు అన్నారు. మీరు పడాల్సి వచ్చింది. తులసి గారిని అనటానికి వాళ్ళెవరు? అనడం అంటే కేసు పెట్టేది మీరే, వెనక్కి తీసుకునేది మీరేనా అన్నారు నందిని. ఎవరి ఫ్రస్ట్రేషన్ వాళ్ళకుంటుంది. వాళ్ళ టైం వేస్ట్ చేయడం కూడా మంచి పద్ధతి కాదు కదా. ఎందుకే మిమ్మల్ని నేను తులసి గారు అని పిలుస్తున్నాను. చిన్న చిన్న విషయాలకు, చిన్న చిన్న ఎమోషన్స్ కు, టెన్షన్స్ కు బీపీ తెచ్చుకోకుండా బీ పేషెన్స్ అనే కాన్సెప్ట్ పాటిస్తూ మీరు చాలా కూల్గా ఉంటారు. అందుకే మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ వచ్చేసింది. నందిని, నువ్వేనా అని అంటాననుకున్నావా తులసి? అమ్మ ఝాన్సీ, మా అమ్మాయి పెళ్లి నీ పెళ్లి ఒకే రోజు జరిగింది. ఒకే రోజు ఇద్దరు కోడళ్ళగా మీరు ఈ ఇంట్లో అడుగు పెట్టారు. వెంటనే మాకు శుభవార్త చెప్పింది. మరి నువ్వు కూడా ఈ పాటికి అలాంటి శుభవార్త ఏదో చెప్పే ఉండాలే. మీరందరూ కూడబలుక్కొని నాతో ఇలా మాట్లాడుతున్నారు. నేను శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను.
ఝాన్సీ ఝాన్సీ